Teaching profession is not only my profession, it is my passion. గురువు లేనిదే జ్ఞానం లేదు. టీచర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్కూల్. బడి అంటే దేవాలయం లాంటిది. అందులో విద్య నేర్పించే ప్రతి గురువు దేవునితో సమానం. ప్రతి గురువుని గౌరవించాలి. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. టీచర్ అంటే ఓన్లీ స్టడీ ఒకటే నేర్పించేది కాదు. టీచర్ అంటే జ్ఞానము, తెలివి, సహనం ఇవన్నీ నేర్పించే వాళ్ళనే గురువు అంటారు. హ్యాపీ టీచర్స్ డే. గురువు అనే వాళ్ళు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. హ్యాపీ టీచర్స్ డే ఫర్ పిల్లల జీవితాన్ని స్వర్గంగా మార్చేది గురువే. హ్యాపీ టీచర్స్ డే టు ఆల్. ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. ఉపాధ్యాయులు ఒక్కరున్నా చాలు. టీచర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టూడెంట్స్. హ్యాపీ టీచర్స్. జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగునిచ్చేది గురువే. హ్యాపీ టీచర్స్ డే. నువ్వు చేయకూడదని మార్గం చూపించేది, మంచి చేయాలని మార్గం చూపించేది గురువే. హ్యాపీ టీచర్స్ డే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. HN9 టీవీ తరపున ప్రేక్షకులందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఈరోజు భుజభుజ నెల్లూరులో ఉండేటువంటి శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాము. కరెస్పాండెంట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుని బృందానికి అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవటం మన సాంప్రదాయం. ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవం ఆయనకి. ఆయన మొట్టమొదట 2వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, మొదట రాష్ట్రపతిగా పనిచేశారు. మరి ఈ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత గౌరవించబడతారు. అందువలన ఉపాధ్యాయ సెప్టెంబర్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తూరు అనే గ్రామంలో ఆయన జన్మించారు. కాబట్టి ఆయన విద్యాభ్యాసం ఎలా సాగిందంటే స్కాలర్షిప్తో ఆయన స్కాలర్షిప్ తీసుకొని విద్యాభ్యాసం చేశారు. ఇదందు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో. ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి కూడా రాష్ట్రపతి అయ్యారంటే ఆయన యొక్క అంచెలంచెలుగా ఒక డిసిప్లిన్తో ఎదగడం జరిగింది. అందరూ కూడా ఉపాధ్యాయులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, నేటి తరం విద్యార్థులు ఉపాధ్యాయులు అంటే ఏదో గౌరవం లేకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః అన్నట్టు గురువులో బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ మహేశ్వరు వీళ్ళందరూ కూడా గురువులో ఉంటారు. ఏదైనా పిల్లవాడు తప్పు చేస్తే మనం దండించడం, వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఉపాధ్యాయుని యొక్క ఇది. దాన్ని తల్లిదండ్రులు ఈ తరం తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని, ఉపాధ్యాయులు ఏ విధమైన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారో అర్థం చేసుకొని ఉపాధ్యాయులకి సహకరించినట్లయితే వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని విద్యార్థి పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శిగా ఉంటాడు. కాబట్టి అందరూ అతను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మనం పిల్లలకి ఒక అవగాహన పెట్టి కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి ఈ యొక్క సమస్యల్ని ఉపాధ్యాయుల యొక్క చేసేటువంటి వాళ్ళ యొక్క శ్రమని పిల్లల్ని ఏదైనా దండిస్తే మీరు వాళ్ళకి దండించకుండా ఏ విధంగా ఉండాలనేది కూడా మేము ఒక
తల్లిదండ్రులకు కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి మరొకసారి అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్, ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి మీ అందమైన సందేశం ఇవ్వండి. విద్యార్థులందరూ అందరూ కూడా ఒకే రకంగా ఉంటారు. తెలివైన వాళ్ళు తెలివిగలరు అనేది ఏమి ఉండదు. కాబట్టి మన యొక్క స్కూల్లో విద్యార్థులు చేరినప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు తల్లిదండ్రులు ఒక నలుగురు కొడుకులైతే ఆస్తిని అసమానంగా అంటే రకరకాలుగా పంచుతాడేమో కానీ ఒక గురువు మాత్రం ఉపాధ్యాయులకి సమానంగా పంచగలిగే ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక ఉపాధ్యాయుడే. కాబట్టి వాళ్ళని ఆ అబ్బాయి డల్లు ఇంకొక అబ్బాయి ఇంటెలిజెంట్ ఏమి ఉండదు. ఇక్కడ సమానంగా మీరు ఒక సిస్టానికి అలవాటు పడితే ఒక డిసిప్లిన్గా అలవాటు పడితే అందరూ కూడా బాగా చదువుతారు. అందరూ మంచి మార్గంలో వాళ్ళు ఉండాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. సో సరైన మార్గదర్శకం ఉంటే గనక విద్యార్థి ఉన్నత స్థానంలో ఉంటారంట. ఎస్ మేడం, సరైన మార్గంలో ఉంటే ఒక సిస్టమ్, ఒక బాధ్యత ఉండాలి. సిస్టమ్, డిసిప్లైను, రెగ్యులారిటీ ఇవన్నీ ఉంటే మాత్రం పిల్లవాడు హార్డ్ వర్క్, అన్నిటికీ మించి హార్డ్ వర్క్ ఉన్నట్లయితే ఆ అబ్బాయి ఏదైతే అనుకుంటాడో ఆ ఉన్నత స్థాయికి చేరడానికి 100% అవకాశం ఉంటుంది. సార్, టీచర్స్ డే సందర్భంగా మీరు ఇప్పుడు టీచింగ్ చేసే వృత్తిలో ఉన్నారు. సో అది ఎలాంటి సంతృప్తినిస్తుంది సార్? ఈ వృత్తి అనేది చాలా ఉన్నతమైన వృత్తి సార్. ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఎవరైనా సరే టీచర్స్ కూడా విద్యను అభ్యసించిపోయిన వాళ్ళే. ఇందులో ఉన్న తృప్తి దేంట్లో ఉండదని కూడా నా అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారు సార్ టీచర్స్ డే సందర్భంగా గురువుల గురించి. సో మీ స్కూల్లో పిల్లలు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారంటే ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగా మీరు చూసుకుంటారని కూడా పిల్లలు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.